దళిత సోదరులకి నా బాధ్యతగా మళ్ళీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నది ఏమిటంటే, నిన్న భీమవరంలో ఒక సుమారు 1000 మంది కుర్చీలలో ఆశీలైన వారితో, ఇంకొక 1000 ఖాళీ కుర్చీలతో ఒక భారీ, అర్థమైందా, ఖాళీ కుర్చీలతో ఒక భారీ బహిరంగ సభ అని చెప్పుకుంటున్నట్టు, అదే భారీయా కాదా అనేది అది ఎవరి కొలమానం వాళ్ళది. 500 మంది వస్తారనుకుంటే 1000 మంది వచ్చారనుకోండి, అది భారీ. మరి 50,000 మంది వస్తారనుకుంటే మరి 1000 మంది వస్తే మరి దాన్ని ఏమనుకుంటారు. ఏదైనప్పటికీ ఒక సభ జరిగింది. ఆ సభలో ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, గతంలో సిఐడి చీఫ్గా అతను పనిచేసినప్పుడట 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ని వేయించాను అని మాట్లాడటం జరిగింది. చాలా మాట్లాడాడు. అవి కొంత అప్రస్తుతం. అయినా ఇంపార్టెంట్ ఇష్యూని వరకు నేను మాట్లాడవలసిన బాధ్యత ఉంది. సిఐడికి ఎస్సీ అట్రాసిటీ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఏదన్నా ఇంటర్ స్టేటు మరీ సెన్సేషనల్ ఉంటే ఒక 2-3 కేసులు ఏదన్నా స్పెసిఫిక్గా సిఐడికి అప్పజెప్పి ఉండొచ్చు తప్ప అంతకు మించి కేసులు వాళ్ళు టేకప్ చేయటానికే లేదు. మరి 4000 కేసుల్లో, ఎస్సీ కేసుల్లో నేను ఛార్జ్షీట్ వేయించాను అని చెప్పి ఈ వ్యక్తి ఇంత బరి తెగించి మాట్లాడటం అనేది ఇంకా చాలా టూ మచ్ అది. సో దాన్ని బట్టి అవన్నీ ఫాల్స్ కేసెస్. ఎంతోమంది గతంలో కంప్లైంట్ చేశారు. వాళ్ళ స్నేహితులకి, సోకాల్డ్ ఎన్ఆర్ఐ స్నేహితులకి, వారంటే గిట్టని వారి మీద రకరకాలుగా దొంగ ఎస్సీ కేసులు ఇతనే పెట్టించాడన్న అభియోగాలు నిజమని ఇప్పుడు అతనే ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ మరి ఆ సంబంధిత అధికారులు ఏదో ఒకసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లా. ఇప్పుడు అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరి తెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుడ్లు అప్పగించి చూడటం, ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ అండర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద కండక్ట్ అన్ ఎంక్వైరీ. అంటే ఎన్ని సంబంధం లేని వ్యక్తి ప్రేరేపించి ఛార్జ్షీట్లు వేసానని చెప్పి బజార్లెక్కి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే కూడా ఇతనికి సంబంధం ఏమిటి ఆ ఛార్జ్షీట్లు వేయించడంలో అనేది కనీసం ఎంక్వైరీ అన్నది వేయాలి. దీని మీద నేను ఐ విల్ రైట్ టు ది గవర్నమెంట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. I will write to the government to make an inquiry against this statement. ఇంకా చాలామంది మరి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బ్యాప్టిజం సర్టిఫికెట్ ఉంటేనే, మీరు ఆ సర్టిఫికెట్ తీసుకుంటేనే మీరు క్రిస్టియన్గా పరిగణించబడతారు. లేదు, మీ తల్లిదండ్రుల శవాలు క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినా, మీరు చర్చికి వెళ్ళినా, మీరు క్రిస్టియన్ కాదు అంటే కాదు, మీరు ఆ సర్టిఫికేట్ తీసుకుని నేను క్రిస్టియన్ అంటేనే తప్ప మిమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడు, సుప్రీంకోర్టు తీర్పు చెల్లదు అని సుప్రీంకోర్టు ఏంటి చెప్పడానికి. ఇంతకుముందు ఎప్పుడో హైకోర్టులో ఎవరో చెప్పారు,
అది కరెక్టు అంటే హైకోర్టు చెప్పింది కరెక్టు, సుప్రీంకోర్టు చెప్పింది తప్పట. రాజ్యాంగంలో దాన్ని మార్చాలి. ఓకే, మార్చాలంటే మార్చడానికి ప్రయత్నించండి. కానీ అది అలా ఉండగా సరే ఆయన అయితే పనితీరిపోయాడు, ఆయనకి ఇబ్బంది లేదు, ఉద్యోగం ఏదో సస్పెన్షన్లోనే పోతాడో ఎలా పోతాడో ఆయనకి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రజల్ని తప్పుదోవ పట్టించటం ఇది సమంజసం కాదు. సరే, వారి మాటలు ఎవరన్నా అంటే అది వారికే నష్టం. చింతాడ ఆనంద్ ఎలా అయితే ఒక పాస్టర్గా ఉండి నేను క్రిస్టియన్ని కాదు, నేను హిందువుని అని చెప్పాడో అది కుదరదు బ్రదర్ అని చెప్పి మరి సర్టిఫికేట్ని రద్దు చేయటం జరిగింది. ఇంత స్పష్టంగా కనపడుతూ ఉన్నా మొన్న సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నప్పటికీ whoever professes Christianity immediately they lose the status అని అంత స్పష్టంగా చెప్పినా మేము సుప్రీం తీర్పుని పట్టించుకోమని చెప్పి ఇలాగా ఎవడో చదువుకోని వ్యక్తి, చదువు రాని వ్యక్తి ఏదో మాట్లాడాడంటే, ఇప్పుడు జాన్ మార్క్స్ అంట అందరినీ ఢిల్లీ నుంచి వచ్చాడంటే న్యూ ఢిల్లీ నుంచి వచ్చారు అని చెప్పి మాట్లాడారు. న్యూ ఢిల్లీ నుంచి. సరే, అయితే మరి ఆయన వచ్చి ఇంకా వాళ్ళని వేసేయాలి, వీళ్ళని వేసేయాలి, వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని చంపేస్తాం అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. మరి మంచి ప్రభుత్వం అని చెప్పి అలా పిచ్చి పిచ్చిగా హింసను ప్రేరేపిస్తూ మాట్లాడిన వాళ్ళని వదిలేస్తారా? మరి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా? డెఫినెట్గా నా వంతు బాధ్యతగా ఇలాగా ఉన్మాదంతో మాట్లాడే వాళ్ళ దృష్టి డెఫినెట్లీ ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద గవర్నమెంట్. చూద్దాం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనేది అది ప్రభుత్వం విచక్షణకే మనం వదిలేయాలి. ఇంతలా బరితెగించి చట్టాన్ని వక్రీకరించి మాట్లాడుతూ తనకు లేని అధికార పరిధిలో 4000 కేసులు నేను ఛార్జ్షీట్ వేయించానని చెప్పి బరితెగించి మాట్లాడే వాళ్ళ మీద ఆయన లేపేస్తాను, వీళ్ళు లేపేస్తానని చెప్పి వాగే వదరబోతుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా నేను తెలియచేస్తున్నా. ఇక ముగించే ముందు మళ్ళా నేను